హలో! వెల్కమ్ టు అనిత అలర్ట్ వ్యూస్ ఛానల్‌కి. ఎలా ఉన్నారు అందరూ? గణేష్ చతుర్థి తర్వాత, వినాయక చవితి తర్వాత మేమైతే నాన్ వెజ్ తినక దాదాపు 2 మంత్స్ అవుతుందని చెప్పేసి, మా హస్బెండ్ అయితే నేను తిననని చెప్పి మరీ ఫీల్ అయిపోయి నన్నైతే బార్బిక్యూ నేషన్‌కి తీసుకెళ్తున్నారు. ఆల్మోస్ట్ మేమైతే 3 టైమ్స్ వెళ్ళాము. మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాం. ఇక స్టార్ట్ అయిపోయాం మేము ఆల్మోస్ట్ కార్‌లో. కనిపిస్తుంది కదా! మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. కానీ వెళ్తూ వెళ్తూ ఒక్కటే మాట అనుకుంటూ దేవుడికైతే చాలా దండం పెట్టుకున్నా. దేవుడా వర్షం పడొద్దు, వర్షం పడొద్దు, వర్షం పడొద్దు అని. ఎందుకంటే మేము గొడుగు మర్చిపోయాం కాబట్టి. గొడుగు మర్చిపోతే అంతే సంగతులుగా. ఎంత వర్షం పడినా తడుచుకుంటూ ముద్దయిపోయే వెళ్ళాల్సిందే. అలా అనుకుని దండం పెట్టుకుంటూ వెళ్తుంటే దేవునికి వరుణదేవునికి అసలు మన సాక్షి లేదనిపించింది. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మేము స్టార్టింగ్ వెళ్తున్నప్పుడే చిన్న చిన్న చినుకులు పడ్డాయి. ఈ మాత్రం ఉన్నా చాలనుకున్నాం. బట్ అసలు కరుణించలేదు. మేము వెళ్తున్నప్పుడైతే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అందులో ఈ ట్రాఫిక్ వల్ల అయితే అబ్బా ఎక్కలేని తలనొప్పులు నిజం చెప్తున్నాను అసలు. ముంబైలో ఉన్న ట్రాఫిక్ ఇంకెక్కడ ఉండదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కసారి ఇక్కడ ముంబైలో ఉన్న వాళ్ళకి విజిట్ చేసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది ముంబై ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ఇంకా అనుకుంటూనే బయలుదేరిపోయాం. మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఆ ట్రాఫిక్ నుంచి బయటపడ్డాం మేము. మేము ఉండే ప్లేస్ నుంచి మేము వెళ్తున్న బార్బిక్యూ నేషన్‌కి ఆల్మోస్ట్ ఖచ్చితంగా 45 మినిట్స్ పట్టింది. కార్‌లో వెళ్తున్నాం కాబట్టి. బైక్ మీద వెళ్తే ఖచ్చితంగా 1 అవర్, 1½ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు బైక్ మీద పోలేదు. మా హస్బెండ్ వెళ్ళారంట. అందుకే ఆయన చెప్తేనే ప్రతి ఒక్కటి నాకు ఇక్కడ తెలిసేది ఏదైనా ముంబై గురించి. అలా అని మేమైతే జర్నీ చేస్తూనే ఉన్నాం ఆ కార్‌లో. ఇంకెప్పుడు వస్తుంది, ఎప్పుడు తిందామా నాన్ వెజ్ అని చెప్పేసి నేనైతే తహతహలాడిపోయాను. నిజంగా చాలా ఇష్టం నాకు నాన్ వెజ్ అంటే. ఇంతకుముందు ఇష్టంగా ఉండేది కాదు. పెళ్ళైపోయిన తర్వాత నేర్చుకున్నాను తినటం. తర్వాత ఇక మేము అక్కడక్కడ ఒక్కొక్కసారి వర్షం స్లో అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. అసలు చెప్పలేని వర్షం బాబోయ్ అనిపించింది. నాకు తెలిసి మీకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఎలా మిర్రర్ మీద పడుతుందో. ఈ ప్లేస్ మీరు ఎక్కడో విజిట్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా! ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కదా! యెస్, నేను చేసిన లాంగ్ వీడియోలోనే మీకు ఇది ప్లేస్ చూసారు మీరు. ఇది మేము వెళ్ళేటప్పుడు. మేమైతే ఇప్పుడు మెట్రో ట్రైన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా! బ్రిడ్జ్ లెక్క దాని కిందకైతే మేము వచ్చేసాం. అక్కడ లైటింగ్స్ భలే ఉంటాయి చూడండి అసలు. రేడియం లైటింగ్స్ అని అంటారు కదా! పెయింట్‌ది అవి. ఇప్పుడు మేమైతే ఇంకెంతసేపు అనుకుంటూనే స్టార్ట్ చేసాము. ఒక్క దగ్గర అయితే ఒక సెకండ్ ఆగిపోయింది. అసలు గుండె ఆగిపోయింది. ఎందుకంటే మా చిన్న పాప సడన్గా వాళ్ళ డాడీ వాళ్ళు ఒళ్ళో పోయి కూర్చుంది నా దగ్గర నుంచి విడిపించుకొని. కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అమ్మ బాబోయ్ అనిపించింది అసలు. నిజంగా చాలా భయం వేసింది. ఇంకా సర్లే అనుకొని ఇంకా గట్టిగా పట్టుకున్నా మా పాపకి. ఇక నేను ఏం చేశాను, మా హస్బెండ్ మొబైల్లో నేనైతే కార్టూన్స్ పెట్టి చూపించేసాను తనకి. తనైతే సైలెంట్గా అట్నే కూర్చుంది. పిల్లలకి మొబైల్ చూపించొద్దు, బట్ కొన్ని సిచ్యువేషన్లో చూపించాల్సి వస్తుంది. అందుకని ఇక మేమైతే కొంచెం దగ్గరలోకి అయితే వెళ్ళిపోయాము. కానీ ఇక్కడ వర్షం పడినా ఆ ట్రాఫిక్ ఉన్నా ఏమో తలనొప్పి అండి, నిజం చెప్తున్నాను అసలు. కానీ చెట్లు ఉంటాయండి, చాలా బాగుంటాయి అసలు. నేచర్ అంటే ముంబై అని అనిపిస్తుంది నాకైతే. చాలా ఒక్కొక్కసారి అంటే ఎక్కువ శాతం శ్రీశైలం అని అంటారు. శ్రీశైలం అడవి అంటారు కదా, అట్లా. ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయాము. చూడండి మా చిన్న పాప ఎంత క్యూట్గా వాళ్ళ డాడీ ఫింగర్ పట్టుకుని నడుస్తుందో. పెద్ద పాప ఇప్పుడు నాతో ఒక్కనే. వాళ్ళ డాడీ దగ్గరకు వద్దామని చెప్పేసి చిన్న పాప. మేమైతే ఎంటర్ అయిపోయామండి ఆ బార్బిక్యూ నేషన్‌కి. పెద్ద అంటే ఉమ్మడి కుటుంబంకి నలుగురికి ఇట్లా చాలా మంచిగా ఉంటాయి అక్కడ. ఇక్కడ చాలా పార్టీస్ కూడా జరుగుతాయి. ఎట్లా అంటే బర్త్డే సెలబ్రేషన్స్, యానివర్సరీ సెలబ్రేషన్స్, ఇట్లాంటి సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతుంటాయి. నేను మా పాప అయితే ఫొటోస్ అయితే బాగా దిగుతాం. మా పెద్ద పాప నేను స్టిల్స్ అయితే ఏమో పెట్టుకుంటాం మేమైతే. ఇలాంటి ప్లేస్ చాలామంది విజిట్ చేసి ఉంటారు నాకు తెలిసి. బట్ నేను విజిట్ చేసిన ప్లేస్ అయితే ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, అసలు చెప్పలేము అంత బాగుంటుంది ఇక్కడ. మేమైతే ఇక ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము. చాలా క్యూట్గా ఉంది, ముద్దుగా మా ఫ్యామిలీ అయితే. ప్లేట్స్ అయితే ఇలా తతల్లా మెరిసిపోతున్నాను. మన రుద్దితే అట్లా పోదెందుకు. నాకు వచ్చిన డిష్ అయితే ఇది చిప్స్ ఆలుగడ్డ ఫ్రై. అది మా పెద్ద పాప అయితే యమ్మీ అదే తినింది మొత్తంగా. మా హస్బెండ్ అయితే మా చిన్న పాప తినిపిలేక చచ్చిపోయారు. మా హస్బెండ్ వాళ్ళ వెనకాల ఒక చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళతో ఆడుకుంది. దీని పేరు అయితే చికెన్ రోల్ అండి. ఇదంతే బ్రోకలీ తెలుసు కదా అందరికీ మేబీ. ఇంకా నేనైతే ఇక వాళ్ళు ఎవరు వడ్డిస్తున్నారో వాళ్ళందరికీ నేను పెట్టండి అనే తలకాయ ఊపుతున్నాను. కనిపిస్తూనే ఉంటుంది కదా మీకు, చూడండి. పెట్టండి అనే తలకాయ ఊపుతున్నాను. పెట్టండి పర్లేదు, మీరు ఎంత పెట్టండి నేను తింటూనే ఉంటాను అంటారు. ఖచ్చితంగా నేను అంతే అంట.
నా బాడీ చూసి అలా అనుకోకండి, నాన్ వెజ్ కదా కొంచెం అంతే అనిపిస్తుంది. కానీ మా పెద్ద పాపకైతే బ్రతిలాడి తినిపించాను నేను. లెగ్ పీస్ అండ్ అది కార్న్ స్వీట్ ప్లస్ ఏంటంటే కోక్ డైజెషన్ కావడానికి. అది చూడటానికి మీకు ఏ జంతువు అని అనిపించవచ్చు, కానీ అది ఏ జంతువు కాదండి, మీరైతే భయపడమాకండి. ఫిష్, రొయ్య, చేప అట్లాంటివి ఏం కాదు, అది పైనాపిల్. నేనైతే పైనాపిల్ తిన్నాను. పైనాపిల్, పన్నీర్ అట్లాంటివి నేను తిన్నాను. దీని పేరు ఏంటంటే బ్రెడ్ కీమా మటన్. ఇది చాలా టేస్ట్గా ఉంది. ఇదైతే వెజ్ రైస్, బిర్యానీ, పాప కోసం తీసుకొచ్చాను, నా కోసం అనుకునేరు. నేను తినడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ పిల్లల కడుపు నింపిన తర్వాత ఏ తల్లైనా తన కడుపు నింపుకుంటుంది అంతే. ఈ డ్యూటీ ఎప్పుడు చేంజ్ అవ్వదండి, పిల్లలకి తినిపించే డ్యూటీ మాత్రం. దేవుడా అదో కళాఖండం అనిపిస్తుంది, నిజం చెప్తున్నా. కళాఖండ స్వీట్ కాదండి, కళాఖండం అంటారు కదా అట్లా. అదో రామాయణం రాయొచ్చు పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు. నిజం చెప్తాను, ఎంత తలనొప్పి అంటే అంత తలనొప్పి. మా హస్బెండ్ అయితే బాగా ఎస్కేప్ అయిపోతారు ఇక్కడ నుంచి. నేనైతే ఇక్కడ వీళ్ళ ముగ్గురిని వదిలేసి నేను ప్రశాంతంగా వీడియోస్ తీసుకోవాలి నా యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పేసి నేను వీళ్ళ ముగ్గురిని వదిలేసి నేనైతే వీడియోస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. ఐస్ క్రీమ్ అంటే పిచ్చి వీళ్ళిద్దరికి. చూడటానికి ఎంత మంచిగా అక్క చెల్లెలు ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి. అమ్మో, చూడటానికేనండి. ఇంట్లో ఉన్నప్పుడు అయితే జుట్లు పట్టుకొని కొట్లాడుకోవడమే. చిన్నామ పెద్దామ కందనియదు, పెద్దామ చిన్నామ కందనియదు, ఇద్దరు దొందే ఉంటారు. నేనైతే ఇక చూద్దామని తినేద్దామని చెప్పేసి నేను చికెన్ కర్రీ, బిర్యానీ అవి పెట్టుకున్నాను. బట్ అది నేను వీడియో తీయలేదు, మా హస్బెండ్ తీశారు. నేను ప్లేట్ చూపించలేదు, నేను తినలేదు. నేనైతే ప్లేట్స్ ఫస్ట్ అయితే ఇది పెట్టాను నేను, రోల్స్, న్యూడిల్స్ ఇవన్నీ. పప్పు, రైస్, అప్పడం. ఎవరైనా వెళ్ళి పప్పు, రైస్, అప్పడం తింటారా, బట్ నేను తిన్నాను. దాని తర్వాత ఈ స్వీట్స్ అయితే లాస్ట్లో నేనైతే తినేసాను. నేనైతే పప్పు, రైస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ కొంచెం కొంచెం పెట్టుకున్నాను, ఎందుకంటే పొట్టలో ప్లేస్ ఉండాలి కదా అవన్నీ తినడానికి, అందుకని. ఇవైతే స్వీట్స్ అండి. చాలా చూడటానికైతే నోరు ఊరిపోయాయి, నిజం చెప్తున్నా కదా. నాకు ఒక్కసారి అనిపించింది, అయ్యో కవర్లు తెచ్చుకుంటే బాగుండే, పట్టుకొని వెళ్ళిపోయేటోళ్ళం అని. ఇవన్నీ సలాడ్స్ అండి. అసలు ఇన్ని సలాడ్స్ ఉంటాయా అని అనిపించింది నాకు. సలాడ్స్ అంటే నిమ్మకాయ ముక్క, ఉల్లిగడ్డ ముక్క, క్యారెట్ ముక్కలు అనుకున్నా, ఇన్ని ఉంటాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూసిన దాకానే తెలిసింది నాకు. నిజంగా అసలు షాక్ అయిపోయాను నేను. నిన్న అనుకున్నా అసలు రెస్టారెంట్ పెడితే ఎంత బాగుందని చెప్పేసి. మనం తినడం సరిపోతుంది. ఇదైతే ఆలు కర్రీ, న్యూడిల్స్ అండి, ఇవి రెండు. ఆలు కర్రీ అండ్ న్యూడిల్స్ ఈ రెండు. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా, బట్ ఏం చేయలేం. తట్టబుట్ట చదువుకొని తీసుకురాలేం మనం వాటిని, అంతే. ఇక అవి అక్కడే ఉంటాయి, మనం ఎక్కడికో ప్లేట్లు తీసుకెళ్దాం అనుకున్నాం కానీ రావు అవి. ఇదైతే పప్పు, ఆలు ఫ్రై. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ ఆలు ఫ్రైని నేను చికెన్ అనుకొని పెట్టుకున్నా, చికెన్ ఫ్రై అనుకొని. తిన్నాక తెలిసింది అది ఆలు ఫ్రై అని. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పన్నీర్ కర్రీ అండి. అక్కడ వేరే కర్రీ ఉండాలి, అప్పుడే అయిపోయింది. నేను వీడియో తీస్తున్నాను చెప్పేసి పుల్లుతో తీసుకోపోయారు వాళ్ళు. ఇక్కడ ఇంకో కర్రీ ఉండాలి, అది వెళ్ళిపోయింది. ఇక్కడ ఇదైతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇది నేను చేసినట్టే, ఇది మిక్స్డ్ వెజిటేబుల్ రైస్. మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను తిన్నాను కదా, టేస్ట్ చాలా బాగుంది. ఇది యాజ్ యూజువల్, ఇది నాకు తెలిసిందే, వైట్ రైస్. కానీ మన దగ్గర చిన్న చిన్న బియ్యాలు ఉంటాయి, ఇక్కడ మొత్తం బాస్మతి రైస్లే ఉంటాయండి. బాస్మతి రైస్లే ఉంటాయి ఇక్కడ అన్నీ. అవన్నీ చూసినప్పుడు ఎత్తుకుపోతూనే బాగుండు, తీసుకుపోతే బాగుండు. ఇది ఒక టైపు కర్డ్ లెక్క ఉంది, బట్ నేను టేస్ట్ చేయలేదు. కర్డ్ లెక్కనే అనిపించిందండి నాకు ఇదైతే. ఇప్పుడు స్వీట్స్ మళ్ళీ స్వీట్స్కి వచ్చేసినాము. గులాబ్ జామ్ నోట్లో పెట్టంగానే కరిగిపోయింది, నిజంగా అంత బాగుంది. తర్వాత ఇది ఐస్ క్రీమ్ పకోడీ పెట్టుకుంటుంటే గుంజుకుని తినేటట్టుగా వెళ్ళిపోయారు వాళ్ళందరూ, చాలా దుర్మార్గం. ఇవన్నీ సలాడ్స్ అండి. మళ్ళీ ఇవన్నీ మనం ఏది కావాలంటే అది తినొచ్చు, వెజ్, నాన్ వెజ్, పావు బాజీ, ఇవన్నీ ఏది కావాలంటే అది వాళ్ళు చేసి పెడతారు మనం అడగంగానే. మళ్ళీ మనం వచ్చేసాం కేక్స్ దగ్గర. ఆల్మోస్ట్ మన బర్త్డేకి ఒక కేకే తింటాం, కానీ ఇక్కడికి వస్తే 3-4 టైప్స్ కేక్ తింటాం. ఈ క్యాండీస్ చూసారా, నేనైతే తస్కరించాను, దొంగతనం చేయలేదు, తస్కరించాను. ఇది పపాయ, ఇది వాటర్ మెలన్, ఇది చాక్లెట్ కేక్. మా పాప 3 తినింది. ఇది స్వీట్, ఇది పేరు తెలియదు కానీ నేనైతే తమ్మని తినేసా చూడంగా నూరు రూపీసరికి. మా హస్బెండ్ అయితే నేను అడిగాను, ఏమండి మీరు తిన్నారా అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే నాకన్నా నువ్వే ఎక్కువ తిన్నావు కదా అని. మా హస్బెండ్ నన్ను అడిగారు
ఫుల్గా తిన్నా అని చెప్పేసాను. ఎలా తిన్నావి అంటే ఆమం తిన్నా అని చెప్పాను. నేనైతే ఫుల్ హెవీ అయిపోయింది. దానికి బదులుగా లాస్ట్ ఇక సోంపుతోటి ఎండింగ్ అయితే ఇచ్చేసాం మేము. ఇక బిల్ పేపర్ సోంపులు పట్టుకొని మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక చలో గో హోమ్ అనుకుంటాం. మేమైతే గోయింగ్ హోమ్. మేమైతే స్టార్ట్ అయిపోయాం కార్లో. ఇక మా హస్బెండ్ అయితే తెగ ఫీల్ అయిపోయారు, ఏం సరిగ్గా తినలేదు అని చెప్పేసి. లేదండి నేను పీకల దాకా తిన్నానని చెప్పేసి. నేను ఆ రోజైతే మేము వెళ్ళిన రోజైతే గణపతి బప్పా నిమజ్జనం ఉండే. అసలు ఓ అమ్మ ఒక రేంజ్లో. ఇక్కడ ముంబైలో అయితే గణపతి నిమజ్జనం చాలా గ్రాండ్గా చేస్తారు. అసలు ఆ ఫెస్టివల్ అంటే మస్తు గ్రాండ్గా చేస్తారు. ఆ రోజు నిమజ్జనం ఉండే. చాలామంది నిమజ్జనం తీసుకెళ్తున్నారు. డ్యాన్సులు, డీజేలు, 1000 వాళ్ళ ఒకటే డమ్ 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 బాబోయ్ అనుకున్నాం మేమైతే. నేనైతే మస్తు భయపడినా. బట్ ఇంకా మా హస్బెండ్ సరిగ్గా తినదని చెప్పేసి మా హస్బెండ్ చెప్పారు. నేను నెక్స్ట్ టైం వెళ్దాంలేండి పర్లేదు తిందాం అని చెప్పేసి అనేసరికి ఓకే అనుకున్నాం. మా పిల్లలైతే స్లీపింగ్ మోడ్కి అయితే వచ్చేసారు. వాళ్ళైతే ఇక స్లీపింగ్ మోడ్కి వచ్చేసారు. సర్లే పర్లేదు అని చెప్పేసి వెళ్ళేటప్పుడు అయితే ఒక్క చుక్క వర్షం లేదండి. అసలు నిజం చెప్తున్నాను. ఇట్లా రిటర్న్ వెళ్తున్నప్పుడు నిజంగా చాలా దారుణం ఇదంతా. అసలు ఎంత దారుణం అంటే గణపతి బప్పా మోరియా అక్కడ కనిపిస్తున్నది, సైడ్కి కనిపించింది కదా, అక్కడ నేనైతే చెప్పాను థ్యాంక్ యూ లా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఇంకా మేము వచ్చేసామండి. ఆ రోజు కొంచెం వీకెండ్ ఉండేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉంది. బాగా అనిపించింది. మేము వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం పడింది, కానీ వచ్చేటప్పుడు మాత్రం చుక్క వర్షం లేదు. నిజం చెప్తున్నా. నేను వీడియో తీసినప్పుడు మీకు కనిపిస్తున్నా అలా మిర్రర్ మీద ఒక్క చుక్క వర్షమైనా చిన్నకనే కనిపిస్తుందా. మేమైతే రిటర్న్ వచ్చేసాం కాబట్టి మీకు అది మళ్ళీ కనిపిస్తుంది. సో మేమైతే చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి మీకు ఏ డిష్ ఇష్టమో.